రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మా ఊరి రైతు కబుర్లలో భాగంగా ఈరోజు మామిడి తోటకు మూడో కోటింగ్ ఏ మందులు వాడాలి, అదేవిధంగా ఈ కాయ దశలో ఉన్నప్పుడు మామిడి తోటకు నీరు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కాయ దశలో ఉన్నప్పుడు ఎలాంటి మందులు వాడాలంటే టపూజ్ కానీ అస్పెట్టు, వీటితో పాటుగా ప్లానోపిక్స్ అనే 3 మందులు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ టపూజ్ ఎందుకంటే ఈ కాయ దశలో ఉన్నప్పుడు ట్రిప్స్, చిన్న చిన్న పురుగులు లాంటివి ఏర్పడతాయి. కాబట్టి ఈ టపూజ్ అనేటువంటిది ఈ స్ప్రే చేసినట్లయితే ఈ ట్రిప్స్, పురుగులు చనిపోతాయి. కాబట్టి కాయ మనకు ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్లానోపిక్స్ ఎందుకంటే ఈ కాయ దశలో ఉన్నప్పుడు ఈ కాడల దగ్గర పసుపుగా ఏర్పడి కాయలు రాలిపోయేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్లానోపిక్స్ అనేటువంటిది ఈ కాయ రాలిపోకుండా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ కాయ దశలో ఈ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కాయలు కొంచెం అభివృద్ధి అవ్వడానికి ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఈ కాయ దశలో ఉన్నప్పుడు నీరు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదంటే తప్పకుండా నీరు ప్రతి మామిడి చెట్టుకు తగిన మోతాదులో నీరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వాతావరణంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఈ ఎండ తీవ్రత వల్ల కూడా ఈ మామిడికాయలు రాలిపోయేదానికి చాలా అవకాశం ఉన్నది. ఈ నీరు పెట్టుకున్నట్లయితే ఈ భూమి, చెట్టు కొంచెం శాంతిస్తుంది, అంటే కొంచెం కూల్ అవుతుంది. ఈ కూల్ అయినట్లయితే మామిడి చెట్లకు, కాయలకు రాలిపోకుండా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది. నీరు కట్టినట్లయితే ఈ విధంగా కాయలు ఇంప్రూవ్ అయ్యేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మామిడి చెట్టుకు తగిన మోతాదులో నీరు పెట్టవాలి.